మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. టీవీకే అధినేత విజయ్ ఎన్నికల నామినేషన్ పై ఉత్కంఠ కొనసాగుతుంది. పెరంబూర్, తిరుచునాపల్లి ఈస్ట్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు టీవీకే అధినేత విజయ్. ఈ నేపథ్యంలో విజయ్ ఎన్నికల అఫిడవిట్లో వ్యత్యాసాలు ఉన్నాయంటూ ప్రచారం జోరుగా సాగుతుంది. పెరంబూర్ నుంచి దాఖలు చేసినటువంటి ఎన్నికల అఫిడవిట్లో పెండింగ్ కేసులు లేవని పేర్కొన్నారు టీవీకే అధినేత. ఈ నేపథ్యంలో తిరుచునాపల్లి ఈస్ట్ నుంచి దాఖలు చేసినటువంటి అఫిడవిట్లో 2 కేసులు పెండింగ్లో ఉన్నాయంటూ కూడా విజయ్ పేర్కొన్నారు. అయితే పెరువల్లూరు పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసును ఎన్నికల అఫిడవిట్లో ఫైల్ చేయలేదు విజయ్. ఈ నేపథ్యంలో డిఎంకే కంచుకోటల్లో పోటీకి దిగారు విజయ్. సో ఎంజీఆర్, జయలలితను మించి కూడా విజయ్ సాహసం చేస్తున్నారని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో డిఎంకేకి అత్యంత బలంగా ఉన్నటువంటి కంచుకోటలో విజయ్ పోటీకి దిగినటువంటి నేపథ్యంలో పెరంబూర్తో పాటుగా తిరుచి ఈ 2 నియోజకవర్గాల్లో దాఖలు చేసినటువంటి ఎన్నికల అఫిడవిట్లో వ్యత్యాసాల నేపథ్యంలో నామినేషన్ ఒకవేళ ఏమైనా తిరస్కరణకు గురయ్యే అవకాశం కనబడుతుందా అంటే కొంతవరకు బలమైనటువంటి వాదనలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, పోటీ చేసేటువంటి 2 నియోజకవర్గాల్లో అఫిడవిట్లో డిఫరెంట్గా అంటే కొంతవరకు వ్యత్యాసం చూపించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకవేళ ఇదే పరిస్థితి నిజమైతే మాత్రం సో తిరస్కరణకు గురయ్యేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుందా నామినేషన్? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సిరాజ్, టీవీకే చీఫ్ ఎన్నికల నామినేషన్లపై ఉత్కంఠ కొనసాగుతా ఉంది. ఏదైతే పెరంబలూరు, ఇటు తిరుచునాపల్లి ఈస్ట్ నియోజకవర్గంలో విజయ్ పోటీ చేస్తున్నారు. 2 నియోజకవర్గాలు కూడా డిఎంకేకి అత్యంత బలమైన నియోజకవర్గాలు. చెన్నైకి అతి సమీపంలో ఉన్న పెరంబలూరు నియోజకవర్గం ఎన్నుకోవడమే ఒక సాహసం లాంటిది. ఏదైతే డిఎంకే కంచుకోట, చెన్నై జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా 2021 ఎన్నికల్లో డిఎంకే క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 16 సీట్లు కూడా డిఎంకే గెలిచింది. అక్కడ అన్నా డిఎంకేకి ఎలాంటి బలము లేదు. బలము ఉన్నప్పటికీ కూడా గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ కొట్టిన నేపథ్యం ఉంది. అలాంటి డిఎంకే కంచుకోటల్లో విజయ్ పోటీ చేయడం ఒక పెద్ద సాహసం అని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటికే గతంలో కూడా జయలలిత కావచ్చు, ఎంజీఆర్ లాంటి బలమైన నేతలు కూడా చెన్నై చుట్టుపక్కల పోటీ చేసిన నేపథ్యం లేదు. డిఎంకే కంచుకోటల్లో అడుగు పెట్టే సాహసం కూడా అటు ఎంజీఆర్ కానీ ఇటు జయలలిత కానీ చేసిన పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పటి ఎన్నికల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో నేరుగా చెన్నైకి అతి సమీపంలో ఉన్న పెరంబలూరు నియోజకవర్గంలో విజయ్ పోటీ చేస్తున్నారు. విజయ్కి అత్యంత సరిహద్దు నియోజకవర్గంగా కొలత్తూరు సీఎం స్టాలిన్ పోటీ చేసే నియోజకవర్గం ఉంది. అలాంటి చోట డిఎంకే కంచుకోటల్లో విజయ్ పోటీ చేయడం ఒక సాహసోపేతమైన చర్య. అయితే ఇక్కడ ప్రధానంగా ఎన్నికల నామినేషన్ ఏదైతే విజయ్ పోటీ చేసిన పెరంబలూరు నియోజకవర్గం కావచ్చు, ఇటు తిరుచిరాపల్లి నియోజకవర్గం కావచ్చు, 2 నియోజకవర్గాల్లో విజయ్ నామినేషన్ దాఖలు చేశారు. ఒకసారి విజయ్ పెరంబలూరు నియోజకవర్గంలో దాఖలు చేసిన నామినేషన్ అఫిడవిట్ లో విజయ్ కేసులేవి లేవు అంటూ పేర్కొన్నారంటూ ఒక రాజకీయ ప్రచారం నడుస్తుంది. మరోపక్క తిరుచి ఈస్ట్ నియోజకవర్గంలో మాత్రం తన అఫిడవిట్ లో 2 కేసులు ఉన్నాయంటూ పేర్కొన్నారంటూ ఒక ప్రచారం అయితే ఊపందుకుంది. అయితే ఎన్నికల సంఘం ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఎన్నికల నామినేషన్లు జరుగుతున్నాయి. నామినేషన్ల తర్వాత స్క్రూటీ ఉంటుంది. స్క్రూటీలో కానీ ఎన్నికల అఫిడవిట్ లో తప్పులను సరిదిద్దుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అఫిడవిట్ లో ఎన్నికల కమిషన్ కూడా అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంది. ఇక్కడ 2 నియోజకవర్గాల్లో 2 భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోపక్క ఇటీవల పెరవల్లూరు పోలీస్ స్టేషన్ లో విజయ్ పైన ఎన్నికల సంఘం కేసు నమోదు చేసింది. ఆ కేసు వివరాలు కూడా ఎక్కడ కూడా ఎన్నికల అఫిడవిట్ లో ఫైల్ చేయలేదనే ఒక ప్రచారం కూడా ఊపందుకుంది. అయితే ఇక్కడ విజయ్ నామినేషన్ అనర్హతకు గురవుతుందా, విజయ్ నామినేషన్ చెల్లుబాటు అవుతుందా లేదా అనే అంశం పైన విస్తృతమైన వాదనలు జరుగుతాయి. మరోపక్క కొంతవరకు అంటే మీరు చెప్పినట్లుగా సరి చేసుకునేటువంటి అవకాశం ఉంటే కొంతవరకు సరి చేసుకునేటువంటి అవకాశం ఉంటే ఎప్పటి వరకు సరి చేసుకునేటువంటి పరిస్థితులు ఉండొచ్చు. రెండోది, వివిధ సెట్లకి సంబంధించిన నామినేషన్లు కూడా కొంతవరకు దాఖలు చేస్తూ ఉంటారు. సో ఆ అంశానికి సంబంధించి విజయ్ ఏమైనా ముందస్తు జాగ్రత్తగా చర్యలు ఏమైనా తీసుకున్నారా? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా విజయ్ అనుబంధంగా భారాలు అందించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఎన్నికల సంఘం కొంతమేరకు సమయం ఇస్తుంది. ఎన్నికల్లో అనుబంధంగా 1-2 నామినేషన్లు కాదు, దాదాపు 4-5 సెట్ల నామినేషన్లు కూడా పలుసార్లు వేసే అవకాశం ఉంది. ఏ సెట్ నామినేషన్ లో విజయ్ అఫిడవిట్ లో కేసులు
ప్రకటించలేదా అనే అంశం కూడా మనకు ఇప్పటి వరకైతే సమాచారం లేదు. కానీ ప్రస్తుతం విజయ్ పైన ఉన్న కరూర్ సంఘటన కావచ్చు, మరోపక్క విజయ్ భార్య ఏదైతే చెంగల్పట్టు కోర్టులో ఏదైతే విడాకులకు సంబంధించిన కేసు కావచ్చు, ఇటు ఏదైతే జననాయకులకు సంబంధించిన వ్యవహారం, వీటినన్నిటినీ ఎక్కడ కూడా ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరచలేదనే ఒక ప్రచారం. మరోపక్క తిరుచునాపల్లి ఇటీవల ఏదైతే విజయ్ తో పాటు దాదాపు 5,000 మంది టీవీకే కార్యకర్తలపైన నమోదైన కేసులు నమోదు చేశారు ఎన్నికల సంఘం అధికారులు. ఆ కేసుకు సంబంధించిన వివరాలు కూడా ఎక్కడ కూడా పొందుపరచలేదు అనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. అయితే చూడాలి, అనుబంధంగా ఎన్నికల సంఘానికి అనుబంధంగా అఫిడవిట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కొంత సమయం కూడా ఎన్నికల సంఘం కూడా కొంత సమయం ఇచ్చే అవకాశం ఉంది. ఎన్నికల నామినేషన్లు జరుగుతున్నాయి, ఎన్నికల నామినేషన్ తర్వాత స్క్రూటీ జరుగుతుంది, తర్వాత విత్డ్రాలు ఉంటాయి, దానికి కొంత సమయం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మరో సెట్ కూడా విజయ్ తరఫున నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. అందులో మొత్తం డీటెయిల్స్ కూడా పొందుపరిచే అవకాశం ఉన్నాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం అయితే విజయ్ కేసులకు సంబంధించిన అంశం మాత్రం పూర్తిగా వెల్లడించలేదు అనే ఒక ప్రచారం అయితే ఊపందుకుంది. అయితే ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరోపక్క విజయ్కి సంబంధించిన టీవీకే కార్యకర్తలు కావచ్చు, టీవీకే వ్యూహకర్తలు అదో అర్జున్ కావచ్చు, బుస్సి ఆనంద్ కావచ్చు, కానీ వీరిద్దరు కూడా ఎక్కడ కూడా వాటికి సంబంధించిన వివరాలు కూడా వెల్లడించిన నేపథ్యంలో అయితే ఇక్కడ చెన్నై చుట్టుపక్కల ఏదైతే చెన్నై జిల్లాలో 16 నియోజకవర్గాల్లో ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లోని ఏదైతే టీవీకి సంబంధించిన కీలక నేతలు పోటీ చేస్తున్నారు. ఒకటి అదవ అర్జున్ అక్కడి నుంచే చుట్టూ ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. మరోపక్క బుస్సి ఆనంద్, ఇటు విజయ్, వీరు ముగ్గురు కూడా చెన్నై ఏదైతే డిఎంకేకి కంచుకోట ఉన్న నియోజకవర్గాల్లో పోటీకి దిగారు. అయితే ఇక్కడ ప్రధానంగా విజయ్ ఉద్దేశాన్ని ఒకసారి మనం గమనించినప్పుడు డిఎంకేని ఢీ కొట్టేది నేరుగా టీవీకేనే అంటూ బలంగా విజయ్ తన వాదన వినిపిస్తున్నారు. మరోపక్క అన్నా డిఎంకేని వెనక్కి నెట్టి తానే రెండవ స్థానంలో ఉన్నాను, తానే బలమైన ప్రత్యర్థి చాటి చెప్పడానికి మాత్రమే విజయ్ డిఎంకే కంచుకోటలో పోటీ చేస్తారు అనే ఒక ప్రచారం చేశారు. ఏదైతే పోటీ చేస్తున్నారంటూ టీవీకే వర్గాలు భావిస్తున్నాయి. అయితే గతంలో ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన ఎంజీఆర్ కావచ్చు, జయలలిత కావచ్చు, ఎవరు కూడా డిఎంకే కంచుకోటల్లో పోటీ చేసే సాహసం చేయలేని పరిస్థితి ఉంది. గతంలో కూడా చేయలేదు. ఏదైతే ఎంజీఆర్ హవా నడిచినప్పటికీ, జయలలిత 2 సార్లు ముఖ్యమంత్రి అయినప్పటికీ కిరణ్ కొంతవరకు ఒక్క నిమిషం, మీరు కూడా ఆల్మోస్ట్ మనం చెన్నైకి వెళ్ళడం జరిగింది, యూటీవీ ప్రత్యేకంగా చేసినటువంటి సర్వే కూడా ఉంది. మరి ఇలాంటి సందర్భంలో అసలు కేవలం ఒక సాధారణమైనటువంటి ప్రక్రియ లేదా నేను నిరూపించుకునేటువంటి ప్రయత్నం అనుకోవాలా, లేదా ఆ నియోజకవర్గాల్లో విజయ్ కంటూ కొంతవరకు పట్టుందా? ఈ రెండిట్లో ఏది అక్కడ బలంగా వినబడుతుంది? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా 2 అంశాలు మనం చర్చించాలి. ఒకటి చెన్నై చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో డిఎంకే అత్యంత బలంగా ఉంటుంది. పెరంబూర్ నియోజకవర్గంలో డిఎంకే కంచుకోట. ఎందుకంటే గత 3 అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా డిఎంకే అక్కడ గెలుస్తూ వస్తుంది. ఆర్డి శేఖర్ డిఎంకేకి సంబంధించిన బలమైన అభ్యర్థి, వరుస ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు. అలాంటి నియోజకవర్గంలో విజయ్ పోటీ చేయడం అనేది ఒక సాహసోపితమైన చర్య. ఎందుకంటే అక్కడ గత కొన్ని ఏళ్ల నుంచి డిఎంకే ఏర్పడినప్పటి నుంచి కూడా చెన్నై ప్రాంతంలో డిఎంకే మూలాలు అత్యంత బలంగా ఉంటాయి. డిఎంకే కార్యవర్గం కానీ, డిఎంకే కార్యకర్తలు కానీ, డిఎంకే పార్టీ నిర్మాణం కూడా అత్యంత పటిష్టంగా ఉంటుంది. అలాంటి కంచుకోటలో పోటీ చేయడం అయితే విజయ్ సాహసం. మరొక విజయ్ కూడా ఇక్కడ 2 అంశాలు ఎన్నుకున్నాడు. ఒకటి సేఫెస్ట్ నియోజకవర్గం ఎంచుకున్నాడు, మరో పక్క బలమైన డిఎంకే కోటను ఎంచుకున్నాడు. ఇక్కడ ప్రధానంగా ఏదైతే తిరుచి ఈస్ట్ నియోజకవర్గం కొంచెం సేఫ్ నియోజకవర్గం అని చెప్పి అక్కడ కూడా డిఎంకేకి సంబంధించిన 25 వరుసగా 2 ఎన్నికల్లో గెలిచారు. అయినప్పటికీ ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు అత్యధికంగా ఉండడం, మరోపక్క ఏదైతే విజయ్ కి సంబంధించిన కార్యకర్తలు ఏదైతే టీవీకేకి సంబంధించిన బలమైన కార్యకర్తలు ఉన్నా, మరోపక్క ఎక్కువ శాతం సభ్యత్వాలు నమోదు కావడం. ఈ 2 నియోజకవర్గాల్లో కూడా టీవీకే కార్యకర్తలు కూడా ఎక్కువ శాతం సభ్యత్వాన్ని తీసుకున్న నేపథ్యాన్ని కూడా పరిశీలనలోకి తీసుకొస్తే అయితే ఇక్కడ ప్రధానంగా డిఎంకే కంచుకోటల్లో గెలిచి తాను అన్నా డిఎంకే కంటే బలమైన ప్రత్యర్థిని అంటూ అధికార పార్టీకి చాటి చెప్పాలనే ఉద్దేశంతోనే విజయ్ పోటీ చేశారని టీవీకే వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. చిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద మాత్రం టీవీకే అధినేత విజయ్ ఎన్నికల నామినేషన్ పైన ఉత్కంఠ కొనసాగుతుంది. పెరంబూర్, తిరుచునాపల్లి ఈస్ట్ నియోజకవర్గాల్లో మాత్రం విజయ్ పోటీకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల అఫిడవిట్లో వ్యత్యాసాలు ఉన్నాయంటూ ప్రచారం అయితే సాగుతుంది. ఎన్నికల సంఘం నుంచి ధృవీకరణ కూడా అవసరం. ఈ నేపథ్యంలో పెరంబూర్ నుంచి దాఖలు చేసినటువంటి ఎన్నికల అఫిడవిట్లో
పెండింగ్ కేసులు లేవంటూ కూడా విజయ్ పేర్కొన్నారు. మరోవైపు తిరుచునాపల్లి ఈస్ట్ నుంచి దాఖలు చేసినటువంటి అఫిడవిట్లో 2 పెండింగ్ కేసులు ఉన్నాయంటూ కూడా విజయ్ పేర్కొన్నారు. కానీ 2 నామినేషన్లకి 2 అఫిడవిట్లకి మధ్య కొంతవరకు వ్యత్యాసం కనబడుతుంది కేసుల పరంగా. సో ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఏ నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ తిరస్కరించేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. పెరువల్లూరు పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసును సో ఎన్నికల అఫిడవిట్లో మాత్రం ఫైల్ చేయలేదు విజయ్. సో డిఎంకే కంచుకోటలో పోటీకి దిగుతున్నారు విజయ్ కొంతవరకు సాహసం చేస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ఎంజీఆర్ జయలలితకి మించి కూడా సాహసం చేస్తున్నారు. వారి కూడా ఇలాంటి నియోజకవర్గాలను ఎంచుకోవడం, సో ఆ నియోజకవర్గాల్లో బరికి దిగడం, సో పోటీలోకి నిలవడం, ఇలాంటివన్నీ కూడా ఎంజీఆర్తో పాటుగా జయలలిత కూడా చేయలేదు. కానీ విజయ్ చేయడం మాత్రం కొంతవరకు సాహసోపేతమైనటువంటి చర్యగానే భావించాలి.